ఎఫ్డి అనగా ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇది మన ఇండియన్స్ ఫేవరెట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కదా. చాలామంది వాళ్ళ డబ్బుని ఎఫ్డిలో దాచుకుంటూ ఉంటారు. మీరు కనుక మీ డబ్బుని ఎఫ్డి చేద్దాం అనుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో ప్రెజెంట్ ఏ బ్యాంకులు ఎఫ్డి పైన ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తూ ఉన్నాయో చెప్తా. మీరు కనుక 1 ఇయర్ ఎఫ్డి చేసుకుందాం అనుకున్నట్లయితే 1 ఇయర్కి ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీని ఇస్తూ ఉంది చెప్తా. 2 ఇయర్స్ ఎఫ్డి, 3 ఇయర్స్ ఎఫ్డి, 5 ఇయర్స్ ఎఫ్డి, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ ఎఫ్డి, ప్రతి వడ్డీ రేట్లు నేనైతే చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 1 ఇయర్కి ఎఫ్డి చేద్దాం అనుకున్నట్లయితే ఏ బ్యాంకుల్లో వడ్డీ ఎక్కువ ఉంది? ఇది 1 ఇయర్ ఎఫ్డి. ప్రెజెంట్ ఇండస్ ఇండ్ బ్యాంక్లో వడ్డీ ఎక్కువ. ఎంత? 5%, 6, 7, 7.5. సో మీరు కనుక ఇండస్ ఇండ్ బ్యాంక్లో 1 ఇయర్ టెన్యూర్కి ఎఫ్డి చేసుకుందాం అనుకున్నట్లయితే వడ్డీ 7.5%. మీరు కనుక ఎగ్జాంపుల్గా 10,000 డిపాజిట్ చేస్తే 1 ఇయర్ తర్వాత మీ డబ్బు 10,771గా మారుతుంది. అంటే 771 ఇక్కడ మీ వడ్డీ, 1 ఇయర్కి వడ్డీ. అదేవిధంగా ఆర్బిఎల్ బ్యాంక్, ఈ బ్యాంకు కూడా 7.5% వడ్డీని ఆఫర్ చేస్తూ ఉంది. సో 10,000 కాస్త 1 ఇయర్ తర్వాత 10,771గా మారుతుంది. థర్డ్ వన్ బంధన్ బ్యాంక్. ఈ బంధన్ బ్యాంకు 7.25% వడ్డీని ఆఫర్ చేస్తుంది. 10,000 డిపాజిట్ చేస్తే 1 ఇయర్ తర్వాత 10,745గా మారుతుంది. 745 మీకు వడ్డీ. అదేవిధంగా ఎస్ బ్యాంక్, 4th ప్లేస్లో ఎస్ బ్యాంక్ అనమాట, 7.25%. సేమ్. అదేవిధంగా డిసిబి బ్యాంక్ 7.15%. 10,000 డిపాజిట్ చేస్తే 1 ఇయర్ తర్వాత 10,734 రూపీస్ మీకైతే వస్తాయి. క్లియర్? ఇవన్నీ 1 ఇయర్కి. అదే మీరు కనుక 2 ఇయర్స్ టెన్యూర్కి ఎఫ్డి చేసుకుందాం అనుకున్నట్లయితే ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీని ఆఫర్ చేస్తూ ఉంది? ఫస్ట్ వన్ ఆర్బిఎల్ బ్యాంక్. ఆర్బిఎల్ బ్యాంక్ అన్నది 8% వడ్డీని ఆఫర్ చేస్తూ ఉంది. 10,000 డిపాజిట్ చేస్తే 2 ఇయర్స్ తర్వాత, ఎందుకంటే 2 ఇయర్స్ టెన్యూర్ కాబట్టి 2 ఇయర్స్ తర్వాత ఆ డబ్బు 11,717గా మారుతుంది. అంత డబ్బు మీ చేతికి వస్తుంది, అసలు ప్లస్ వడ్డీ. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఈ బ్యాంకులో వడ్డీ అన్నది 7.75%. 10,000 డిపాజిట్ చేస్తే 2 ఇయర్స్ తర్వాత 11,659 రూపీస్ మీకైతే వస్తాయి. అర్థమైందా? థర్డ్ వన్ డిసిబి బ్యాంక్. ఈ బ్యాంక్లో 7.55% వడ్డీ. అదేవిధంగా ఇండస్ ఇండ్ బ్యాంక్ 7.5 అండ్ బంధన్ బ్యాంక్ 7.25% వడ్డీ. 10,000 డిపాజిట్ చేస్తే 11,545 రూపీస్ మీ చేతికి వస్తాయి 2 ఇయర్స్ తర్వాత. ఇది 2 ఇయర్స్. ఇంకా 3 ఇయర్స్. మీరు కనుక మీ డబ్బుని 3 ఇయర్స్ పాటు ఎఫ్డి చేద్దాం అనుకున్నట్లయితే ఏ బ్యాంకుల్లో వడ్డీ ఎక్కువ ఉంది? ఫస్ట్ వన్ డిసిబి బ్యాంక్. ఈ బ్యాంకులో వడ్డీ 7.6%. ఇదే హైయెస్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 10,000 డిపాజిట్ చేస్తే 3 ఇయర్స్ తర్వాత 12,534 రూపీస్ మీకైతే వెనక్కి వస్తాయి. క్లియర్? అదేవిధంగా ఆర్బిఎల్ బ్యాంక్ 7.5%. 10,000 డిపాజిట్ చేస్తే 12,497 వస్తాయి. నెక్స్ట్ బంధన్ బ్యాంక్. ఈ బ్యాంక్లో 7.25%. 10,000 డిపాజిట్ చేస్తే 12,405 రూపీస్ మనకైతే వస్తాయి. నెక్స్ట్ వన్ బ్యాంక్ ఆఫ్ బరోడా, సేమ్ 7.25. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 7.25. ఇది 3 ఇయర్స్కి. ఇంకా 4 ఇయర్స్ టెన్యూర్ అయితే ఉండదు ఎఫ్డిలో, డైరెక్ట్గా 5 ఇయర్స్. మీరు కనుక 5 ఇయర్స్కి మీ డబ్బుని ఎఫ్డి చేద్దాం అనుకున్నట్లయితే ఫస్ట్ వన్ డిసిబి బ్యాంక్. ఈ బ్యాంక్లో 7.4%. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 డిపాజిట్ చేస్తే 14,428 రూపీస్ మనకైతే వస్తాయి. అనగా 4,428 రూపీస్ వడ్డీ. అర్థమైందా? 10,000 ప్లస్ 4,428 వడ్డీ, అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి టెన్యూర్ తర్వాత మనకైతే వస్తాయి. నెక్స్ట్ వన్ ఇండస్ ఇండ్ బ్యాంక్. ఈ బ్యాంక్లో 7.25, ఎస్ బ్యాంక్ 7.25, ఆర్బిఎల్ బ్యాంక్ 7.1, యాక్సిస్ బ్యాంక్ 7% వడ్డీ. 10,000 డిపాజిట్ చేస్తే 14,148 రూపీస్ మనకైతే వెనక్కి వస్తాయి. క్లియర్? సో ఇది నార్మల్ పబ్లిక్కి. అదే మీ ఏజ్ 60 కన్నా ఎక్కువ ఉంటే వడ్డీ కాస్త ఎక్కువ. సీనియర్ సిటిజన్స్కి వడ్డీ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్
మీ ఏజ్ 60 కన్నా ఎక్కువ ఉంటే ఏ బ్యాంకుల్లో వడ్డీ ఎంత ఉంది పైన చెప్పేస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ టెన్యూర్కి హైయెస్ట్ వచ్చేసి ఇండస్ఇండ్ బ్యాంక్. ఎవరికి 60 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి వడ్డీ 8.25 1 ఇయర్ టెన్యూర్. అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంక్లో 8.25 10,000 డిపాజిట్ చేస్తే 10,851 రూపీస్ మనకైతే వస్తాయి. అదేవిధంగా ఆర్బిఎల్ బ్యాంక్ 8, బంధన్ బ్యాంక్ 7.75, ఎస్ బ్యాంక్ 7.75, డిసిబి బ్యాంక్ 7.65. ఈ విధంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. అదేవిధంగా 2 ఇయర్స్, మీ ఏజ్ 60 కన్నా ఎక్కువ ఉండి మీరు కనుక 2 ఇయర్స్కి ఎఫ్డి చేద్దాం అనుకున్నట్లయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో వడ్డీ ఎక్కువ 8.25 వడ్డీ హైయెస్ట్. అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంక్లో 8.25, డిసిబి బ్యాంక్లో 8.05, ఆర్బిఎల్ బ్యాంక్లో 8, బంధన్ బ్యాంక్లో 7.75% వడ్డీ. అదే 3 ఇయర్స్, మీరు కనుక 3 ఇయర్స్ ఎఫ్డి చేసుకుందాం అనుకున్నట్లయితే డిసిబి బ్యాంకు 8.1, ఇండస్ఇండ్ బ్యాంకు 8, ఆర్బిఎల్లో 8, ఎస్ బ్యాంకు 8, అదేవిధంగా బంధన్ బ్యాంకు 7.75%. క్లియర్. అదే 5 ఇయర్స్, మీరు కనుక సీనియర్ సిటిజన్ అయి ఉండి 5 ఇయర్స్ ఎఫ్డి చేసుకుందాం అనుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఇండస్ఇండ్ బ్యాంక్లో 8, ఎస్ బ్యాంక్లో 8, డిసిబి బ్యాంక్లో 7.9, యాక్సిస్ బ్యాంక్లో 7.75, ఆర్బిఎల్ బ్యాంక్లో 7.6. ఈ విధంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. అదే పోస్ట్ ఆఫీస్, మీరు కనుక మీ డబ్బుని పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేద్దాం అనుకున్నట్లయితే 1 ఇయర్కి 6.9%. అదే 2 ఇయర్స్కి 7, 3 ఇయర్స్కి 7% వడ్డీ. అదే 5 ఇయర్స్కి 7.5. అర్థమైందండి? 7.5% వడ్డీ. ఈ విధంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. సరే, కానీ ఇన్ కేస్ డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంకు దివాలా తీస్తే మా డబ్బు పరిస్థితి ఏంటి చెప్తా. డిఐసిజిసి అని చెప్పి ఇన్సూరెన్స్ అయితే ఉంది. ప్రతి బ్యాంకుకి 5 lakhs. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండస్ఇండ్ బ్యాంక్లో ఒక 3 lakhs డిపాజిట్ చేశారు, బ్యాంకు దివాలా తీసింది. అప్పుడు ఆర్బీఐ మీ అసలు ప్లస్ వడ్డీ మీకైతే ఇస్తుంది అప్ టు 5 lakhs. 5 lakhs కన్నా ఎక్కువ డబ్బుని డిపాజిట్ చేస్తే వేస్ట్. సో మీరు కనుక ఎక్కువ డబ్బుని డిపాజిట్ చేద్దాం అనుకున్నట్లయితే ఒక బ్యాంక్లో 4 lakhs, ఇంకొక బ్యాంక్లో 4 lakhs, ఇంకొక బ్యాంక్లో 4 lakhs, ఆ విధంగా చేసుకోండి. 4 lakhs ప్లస్ వడ్డీ అంత కలిపి మీకైతే వస్తుంది. సో బ్యాంకు దివాలా తీసినా కూడా 5 lakhs వరకు మనకైతే డిఐసిజిసి ఇన్సూరెన్స్ అయితే ఉంది. నో ప్రాబ్లం. మీకు కనుక మరింత సమాచారం కావాలంటే ఎఫ్డి, ఆర్డి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇలా మరింత సమాచారం కావాలంటే ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో చూసుకున్నట్లయితే 1000 కన్నా ఎక్కువే కోర్సెస్ ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. సో స్టాక్ మార్కెట్ కోర్సు, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి కోర్సు 10,000, 20,000 ఆ విధంగా కాదు, జస్ట్ 599 అంతే. అదేవిధంగా బిజినెస్, ఫార్మింగ్ ఎవరైతే ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యారో ఆ బిజినెస్ మ్యాన్ మనకైతే A to Z నేర్పిస్తారు. కంప్లీట్గా నేర్చుకోవచ్చు. అండ్ ఫార్మింగ్ ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మనకైతే A to Z ఆ పంటని ఏ విధంగా సాగు చేయాలో చెప్తారు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.